హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఏపీ డిఎస్పి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే చూస్తా ఉన్నాము. ఆ అప్డేట్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది డిఎస్సిలో అనేటువంటి విషయాన్ని చర్చించబోయే ముందుగా నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసేటువంటి లేటెస్ట్ వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. గైస్, లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సాక్షి పేపర్లో ఒక డిఎస్సి గురించి అయితే అభ్యర్థులను కల్వర పాటుకు గురి చేసేటువంటి ఒక వార్త అయితే వచ్చింది గాయస్. ఆ వార్త ఏంటి, దాని సారాంశం ఏంటి అనేది అయితే ఇప్పుడు చూద్దాం గాయస్. గాయస్, డిఎస్సి నియామకాల్లో కూటమి ప్రభుత్వం కుతంత్రం కొత్త పుంతలు తొక్కుతోంది. అభ్యర్థులను మోసగిస్తున్న తీరు రోజుకో రూపంలో బయటపడుతోంది. కాల్ లెటర్ల జారీలో టెస్టింగ్ల పేరుతో ఉద్యోగార్థుల భవితవ్యాన్ని నట్టేట ముంచేసినట్టే. మెరిట్ లిస్ట్ లో ఉన్న అభ్యర్థులకు ఇంకా కాల్ లెటర్లు పంపకపోవడంపై అనుమానాలు పెరుగుతున్నాయి. నిజంగా గాయస్, నాకు కూడా అయితే చాలా మంది అయితే పర్సనల్ గా మెయిల్ కూడా చేశారు. అన్న, వీళ్ళకి ఏమైనా వచ్చిందా ఒకసారి చెక్ చేయండి అని చెప్పేసి అంటే కొంతమంది మనకు మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి వస్తుంటాయి కదా, అవన్నిటిని చెక్ చేసినప్పుడు మనకు చాలా మంది అంటే ఎక్కువ మందికి అని చెప్పలేదు, కానీ కొంతమందికి అది తీవ్ర అన్యాయం జరిగినట్టు మనకు తెలుస్తా ఉంది గాయస్. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించండి గాయస్. గాయస్, ఇంకా ఎవరికైతే మీకు కాల్ లెటర్లు రాలేదో, మీ తర్వాత వచ్చినాయో, మీకు సంబంధించినటువంటి వివరాలు మాత్రం కామెంట్ సెక్షన్ లో హిట్ చేయండి గాయస్. మీరు కామెంట్ సెక్షన్ లో మీ వివరాలను తెలిపినట్లయితే దీని గురించి కమిషనర్ గారిని వివరణ అడగడం జరుగుతుంది. గాయస్, చూడండి, డిఎస్సిలో మెరిట్ లో ఉన్న కాల్ లెటర్లు పంపని సర్కార్. చూడండి, ముందు దబాయించి తర్వాత జారుకుని, చూడండి, అన్ని హెడ్డింగ్ చదువుతున్నాను. దాని తర్వాత అభ్యర్థుల భవిష్యత్తుతో ఆటలు, విజయనగరంలో ఆందోళన. ఇవన్నీ డిఎస్కి సంబంధించినటువంటి సబ్ హెడ్డింగ్స్ గాయస్. గాయస్, నిజంగానే అసలు ఈ డిఎస్సిలో ఏమైనా జరుగుతుందా అంటే అనుమానాలు మాత్రమే ఉన్నాయి గాయస్. చాలా వరకు ఏంటి అంటే తక్కువ ర్యాంకులు ఉన్నటువంటి వాళ్ళకు కాల్ లెటర్లు వచ్చి, వాళ్ళకంటే ఎక్కువ ర్యాంకులు ఉన్నటువంటి అభ్యర్థులకు కాల్ లెటర్లు రాకపోవడం అనేది నిజంగా బాధాకరమే. ఇందులో దీని ద్వారానే తెలిసిపోతుంది మనకి ఏదో జరుగుతుంది అనేటువంటి విషయం గాయస్. అదైతే ఈ పాయింట్ అయితే సాక్షి పేపర్ అయితే హైలైట్ చేసింది. దాంతో పాటు ఆంధ్రజ్యోతి కూడా క్లియర్ గా అయితే దీని గురించినటువంటి అభ్యర్థులకు, ముందు ఉన్నటువంటి మెరిట్ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులకు కాల్ లెటర్లు ఎందుకు రాలేదు అనేటువంటి విషయంపై ఫోకస్ చేస్తూ ఒక ఆర్టికల్ అయితే రాయడం జరిగింది గాయస్. చూద్దాం ఇందులో అసలు వీళ్ళు ఏం రాసిండ్రు అనేది. ఒకే కేటగిరీకి చెందిన వారిలో ముందు వెనుక ఉన్న వారికి కాల్ లెటర్లు పంపడం, మధ్యలో ఉన్న వారికి ఇవ్వకపోవడంపై అభ్యర్థుల్లో టెన్షన్ పెంచుతోంది. దీంతో పాటు అభ్యర్థుల డిఎస్సి మార్కులు సైతం రోజుకో విధంగా మారిపోవడం, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఈపీటీ పాస్ అయినట్టు ప్రకటించి తర్వాత వెబ్సైట్ నుంచి డేటా తొలగించి నాన్ క్వాలిఫైడ్ అని ప్రకటించడం గమనార్హం. ప్రత్యేక విభాగంలోని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ ఉద్యోగాలకు సైతం ఎసరు పెట్టే ఎత్తుగడ వేసింది అని సాక్షి అయితే రాసింది గాయస్. నిజంగా అదైతే కొన్ని ఆప్షన్స్ పెడుతున్నారు. ఈపీటీ అవసరం లేదని నోటిఫికేషన్ లో ప్రకటించారు. అందుకు అనుగుణంగానే హాల్ టికెట్లు పంపి పరీక్ష నిర్వహించారు. ఇప్పుడు మాత్రం ఈపీటీ పాస్ అవ్వలేదని కాల్ లెటర్లు నిలిపివేశారు. ప్రకటించిన 16,347 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి 15,000 మందికి పైగా అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపామని అధికారులు చెబుతున్నా, మేము మెరిట్ లిస్ట్ లో ఉన్న కాల్ లెటర్లు రాలేదు అని చెప్తున్న వారు వేలల్లో జిల్లాలో కౌన్సిలింగ్ సెంటర్ల వద్ద ఆందోళనకు దిగారు. వేలల్లో కాదులే కానీ కొన్ని వందల మంది అయితే దిగినట్టు సమాచారం ఉంది. గారు డిఎస్సి నియామక ప్రక్రియలో అంత దారుణంగా అక్రమాలు జరుగుతుంటే అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు రాజకీయ రంగు పులిమి తప్పులను కప్పిపుచ్చే ప్రయత్నం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గాయ చూడండి, అభ్యర్థులకు అనుకూలంగా అయితే సాక్షి అయితే బాగానే ఆర్టికల్ అయితే బాగా రాసింది గాయస్. డిఎస్సి నిర్వహణ తీరు పారదర్శకంగా చట్టంలో పొందుపరిచిన నిబంధనల ప్రకారం కంటే కూటమి రాజకీయ వార్ రూమ్ నుంచి క్షణక్షణం నిర్ణయాలు మార్చుకునే అనుకూలత మధ్య సాగుతుందనే విమర్శలు వస్తున్నాయి. టీటీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించడం చూస్తుంటే ప్రభుత్వం నిర్లజ్జగా తన అక్రమాల నగ్నత్వాన్ని ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తోంది. తాను పొందుపరిచిన నిబంధనలను చివరి నిమిషంలో విశృంఖలంగా మార్చేసి వేలాది మంది అభ్యర్థుల జీవితాలపై కోలుకోలేని దెబ్బ కొడుతోంది. వాస్తవానికి టీటీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టులైన గణితం, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ పరీక్షలు రాసిన వారికి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అవసరం లేదని నోటిఫికేషన్ లోనే స్పష్టంగా పేర్కొన్నారు. చూడండి గైస్, ఇదైతే వాస్తవం. టెస్ట్ అవసరం లేదని నోటిఫికేషన్ లోనే స్పష్టంగా పేర్కొన్నారు. పైగా ఎగ్జిక్యూటివ్ స్పెషల్ ఎడ్యుకేషన్ డిఎస్సి సిలబస్ పరీక్ష విధానం చివరికి హాల్ టికెట్లలోనూ ఇదే అంశాన్ని పొందుపరిచారు. ఈ క్రమంలో డిఎస్సి పరీక్షలు రాసిన అభ్యర్థులు మంచి మార్కులతో అర్హత సాధించారు. తీరా కాల్ సెంటర్లు పంపే సమయంలో టీడీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు పీఈటీ పాస్ కాలేదని పేర్కొంటూ వారిని అనర్హులుగా ప్రకటించి డిఎస్సి ప్రత్యేకతనే ప్రశ్నిస్తోంది. పరిస్థితిని గుర్తించిన అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ను నేరుగా సంప్రదిస్తే అధికారులు దబాయింపునకు దిగారని వాపోయారు. ఆధారాలను చూస్తే చివరికి తప్పు జరిగిందని ఒప్పుకున్నారు. అందుకు అనుగుణంగా స్పెషల్ టీజీటీ పోస్టులకు పీఈటీ తప్పనిసరిని ఉన్న
కాలంను శనివారం వెబ్సైట్ నుంచి తొలగించారు. నిజంగా గాయస్ నేనైతే అబ్జర్వ్ చేశాను, అది తప్పకుండా తొలగించింది. ఇది తప్పే గాయస్, గవర్నమెంట్ తరపు నుంచి జరుగుతుంది అయితే తప్పే అని చెప్పేసి నేనైతే చెప్పదలుచుకున్నాను గాయస్. అర్హులకు కాల్ లెటర్లు పంపే దానిపై స్పష్టత ఇవ్వలేదు. రేపు రాబోయేటువంటి కాల్ లెటర్ల మీదనే అసలు డిఎస్సిలో ఏం జరుగుతుందని మనకైతే తెలిసేది కాదు. అభ్యర్థుల భవిష్యత్తు ఆటలు డిఎస్సి నోటిఫికేషన్ దగ్గర నుంచి కాల్ లెటర్ల జారీ, సర్టిఫికేట్ల పరిశీలన వరకు అభ్యర్థుల జీవితాలను పరంగా పెట్టే రీతిలోనే ప్రక్రియ నడుస్తుంది. నోటిఫికేషన్ లో పేర్కొన్న ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, టీజీటీ, పీజీటీ, ప్రిన్సిపల్ పోస్టులకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. విజయనగరంలో చూద్దాం గాయస్, మెగా డిఎస్సీలో బీసీఏ రిజర్వేషన్ అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందంటూ విజయనగరం కలెక్టరేట్ లోని డిఈఓ కార్యాలయం వద్ద శనివారం ఎస్జిటి అభ్యర్థులు ఆందోళనకు దిగారు. డిఎస్సీలో మొత్తం 272 పోస్టులుగా కేవలం 16 మందిని పిలిచారని ఆందోళన వ్యక్తం చేశారు. మిగిలిన వారెవరికి కాల్ లెటర్స్, మెసేజ్లు రాలేదని వాపోయారు. విజయనగరానికి చెందిన బీసీఏ ఎస్జిటి అభ్యర్థి సాధ్య మరో 14 మంది డిఈఓ మాణిక్యం నాయుడును కలిసి తమకు అర్హత ఉన్న కాల్ లెటర్స్ రాలేదని విన్నవించారు. ఈ సందర్భంగా డిఈఓ స్పందిస్తూ మరోసారి కమిటీ మొత్తం కూర్చొని అభ్యర్థుల డిమాండ్లను పరిశీలిస్తామన్నారు. అప్పటికి న్యాయం జరగలేదనుకుంటే కోర్టును ఆశ్రయించవచ్చని తెలిపారు. కోర్టు అంటే ఇంకా అయ్యే పనినా గాయస్. ఇలా ఉంది డిఎస్సి తీరైతే. సో గాయస్ మీరేమనుకుంటున్నారు? మీ యొక్క ఆలోచనలు అయితే మీకు ఏదైనా అన్యాయం జరిగితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ విషయాన్ని అయితే మనం తీసుకెళ్తాం. థ్యాంక్ యూ గాయస్.